కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ కొత్తగూడెంలోని తన నివాసంలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేరు చిన్ని మాట్లాడుతూ రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. దేశ శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఎంతో అవసరమని అన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ కార్పొరేటర్ హరిహరన్, 59వ డివిజన్ కార్పొరేటర్ రావి రాంబాబు, కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎస్జేకే అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ ఐ జిందాబాద్. కాంగ్రెస్ ఐ జిందాబాద్. కాంగ్రెస్ ఐ జిందాబాద్. కాంగ్రెస్ ఐ జిందాబాద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జాతీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఆశాజ్యోతి, భావి ప్రధాని, గౌరవనీయులు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున కొత్తగూడెంలో చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఇవాళ దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక వాటి మీద పోరాటం చేస్తూ, దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ అనేక విధాలుగా ఇవాళ బీజేపీ నుంచి ప్రజల్ని కాపాడటం, ప్రజల్ని మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి శాయశక్తుల కృషి చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఇంకా మంచి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము అందరం కూడా భగవంతుని కోరుకుంటాము. అదేవిధంగా దేశంలో సర్లను పెట్టి ఓటు చోరీ చేస్తూ ఉన్నారు. అనేక మంది మైనార్టీలను ఓటు లేకుండా ఓటు తీసేయటం. అదేవిధంగా మొన్న మీనాక్షి నటరాజన్ గారిని కూడా నామినేషన్ తిరస్కరణ కూడా దేశవ్యాప్తంగా ఇవాళ మరి చాలా చర్చనీయాంశంగా కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా దూరం చేయాలా, రాజ్యసభ సీట్లు రాకుండా చేయాలని చెప్పి ఇవాళ ఏదైతే బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందో అన్నిటి మీద కూడా భవిష్యత్తులో ఇంకా పోరాటాలు చేసి ఈ యొక్క రేపు రాబోయే రోజుల్లో ఏదైతే నెక్స్ట్ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి రాహుల్ గాంధీ గారికి అన్ని శక్తులు కూడా భగవంతుడు ఇవ్వాలని చెప్పి, ఆయన ప్రధానిగా చూడాలని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. దానికోసం మేమందరం కూడా కట్టుబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో, అదేవిధంగా దేశంలో కూడా అధికారంలో రావడానికి మేమందరం కూడా శాయశక్తుల కంకణబద్దులకు కృషి చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి కొత్తగూడెం నియోజకవర్గ తరఫున, ఈ జిల్లా ప్రజలందరి తరఫున కూడా రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము.